మీడియా మిత్రులందరికీ క్షణార్థులు. నా పేరు డాక్టర్ ఒగ్గు రవి. పృథ్వన్న మీద నువ్వు ఎవరి మాటలు పట్టుకొని నువ్వు మాట్లాడినవో తెలియదు, కానీ మరి ఇప్పుడే అక్క చెప్పింది అంటే ఏది ఏమైనా సూర్యుడి మీద ఉంచితే సూర్యుడి మీద పడది, అది నీ మీదనే పడుతుంది అన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి మొదటగా. రెండవది ఏంటంటే నువ్వు తెలంగాణ బిడ్డవన్నావు. నువ్వు తెలంగాణ బిడ్డవంటే మాకు కూడా ప్రేమనే, కానీ నువ్వు ఎవరికో వత్తాసు వలుపుతా అంటే తెలంగాణ ఉద్యమకారులు ఊకోరు ఫస్ట్. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చెప్పులు మోస్తా అంటే మొయ్యి, కానీ ఇక తెలంగాణ వల్ల ఆత్మగౌరవం దెబ్బతీస్తా అంటే ఎవరు ఊకోరు. రెండవది ఏంటంటే చుక్కా సత్తయ్య గారు తెలంగాణలో ఒగ్గు కళారంగంలో పేరును మోసినటువంటి ఒక మారుమూల మాణిక్యాపురంలో పుట్టి మలేషియా దాకా పేరు మోసినటువంటి ఒగ్గు కథ కళాకారుడు. ఆయన జరిగిపోయి ఒక 8 ఏళ్ళు అవుతుంది. ఈ 8 ఏళ్ల కాలంలో కూడా ప్రభుత్వం కూడా వెనుక ముందు ఆడుతున్న క్రమంలో పృథ్వన్న, పాశం యాదగిరి లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు ముంగడికి వచ్చి ఆయన విగ్రహాలు పెట్టారు. అది వాళ్ళ గొప్పదనం. సుఖసత్య తాత గొప్పదనం గురించి, సుఖసత్య తాత అమరత్వం గురించి మరి ఇంతకుముందుకు భాస్కర్ చెప్పినట్టుగా మేము ఇవ్వలం కూడా సినిమాలు చూడం. మేమేం చూసినా కూడా ఇక్కడ చాలామందికి మేము ఇంటర్వ్యూలు ఇచ్చినాం. మా మిత్రులందరూ, మా అక్కజనులు, మా అన్నదమ్ములు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. మేము ఎప్పుడు కూడా సినిమాలకు దూరం, సినిమా కల్చర్ కాదు మాది. ఏమున్నా కుట్లాడ తత్వం ఉన్నటువంటి వ్యవస్థను కళారూపంలో అడాప్ట్ చేసి ఉద్యమాన్ని ఊగించేటటువంటి వ్యవస్థలు, కళారూపాలు మా దగ్గర ఉన్నాయి. మరి ఆ కళారూపాల తెరువు మరి పృథ్వన్న వెనుక ఎవరున్నారు అని అనుకుంటుండొచ్చు. చాలామంది ఉన్నారు. ఒగ్గు కళాకారులు ఉన్నారు, బైన్ల కళాకారులు ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, మందహెచ్చ కళాకారులు ఉన్నారు, బుడిగజంగం కళాకారులు ఉన్నారు, ఇంకా మా వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్కు మా కాటికాపర్లు కూడా వస్తారు. అటు కాటికాపర్లు ఏం పని చేస్తారో మన అందరికీ ఎరికే. మరి అంత దూరం తెచ్చుకోకు పవన్ కళ్యాణ్. నువ్వు చాలా సినిమాలు తీసుకుంటే సినిమాలు తీసుకో, కానీ ఈ కళాకారుల శక్తియుక్తులు అన్నీ పోగేసి మేము ఆశీర్వదిస్తున్నటువంటి పృథ్వన్న తెరువు కానీ, పాశం యాదగిరి గారి తెరువు కానీ, విమలక్క తెరువు కానీ, ఉద్యమకారుల తెరువు కానీ, ఎస్పెషల్గా తెలంగాణ ఉద్యమకారుల తెరువు రాకు బాగుంటుంది. ఎందుకంటే కళాకారులు నోరు తెరిచి ఒక మాట అంటే అది పచ్చిగూడకు రౌతు కలిగినట్టు ఉంటుంది. మంచి మంచి పద్ధతులు కావు. మీరు బంద్ చేసుకొని పృథ్వన్నకు కానీ, పాశం యాదగిరికి కానీ, విమలక్కకు కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పు. అట్లయితే నేను క్షమిస్తాను తెలంగాణ లోకం. ధన్యవాదాలు.